దేవుని యొక్క బలను సమీపిస్తున్నాం. దేవుని బిడలారా, ఆనాడు కూడా అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 40 నుండి 42 వచనాలు మనం చూసినట్లయితే గన ఆ యొక్క సంఘములో అపోస్తలులు ఏ రీతిగా సంఘంలోనికి చేర్చబడడానికి, అపోస్తలు ఏ రీతిగా అయితే వారి యొక్క అపోస్తలుల యొక్క బోధనను బట్టి వారు అంగీకరించిన కారణాన్ని బట్టి, అపోస్తలుల బోధన బట్టి వారు అంగీకరించి బాప్తీసం తీసుకున్న రీతిని బట్టి ఏ రీతిగా ఉందో ఈ రోజున ప్రస్తుతం ఈ యొక్క ఇమ్మాన్యుయల్ సంఘములో కూడా ఇది దేవుని యొక్క మందిరముగా అగుపరచబడునుగాక, దేవుని మందిరముగా అగపరచబడునుగాక. అపోస్తలుల బోధయందు ఇది స్థిరపరచబడునుగాక. అపోస్తలులు ఇచ్చినటువంటి బాప్తిసము ద్వారా సంఘములో ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఆత్మీయంగా స్థిరపరచబడాలి. నీవు తీసుకున్నటువంటి బాప్తిసం ఎందుకో తెలుసా? నీవు తీసుకునేటటువంటి బాప్తిసం ఎందుకు తీసుకున్నావో తెలుసా? ఏదో క్రైస్తవ్యంలోనికి నీ కులాన్ని మార్చుకొని, లేకపోతే నీకేదో కార్యాలు జరుగుతాయని, ఏదో దేవుడు సహాయం చేస్తాడని కాదు. బాప్తిసం నీ వివాహం కొరకు కాదు. బాప్తిసం లేకపోతే నీ సమాజంలో ఒక గుర్తింపు, క్రైస్తవుని గుర్తింపు కోసం కాదు. ఈ బాప్తిసం సంఘంలో చేర్చబడడానికి ఈ బాప్తిసం అవసరమై ఉన్నది. ఈ బాప్తిసం ఒక క్రైస్తవుడిగా యేసుక్రీస్తు ప్రభువు వారి కొరకు నువ్వు ఒక సాక్షిగా ఈ సమాజంలో బ్రతకటానికి ఒక క్రైస్తవుడు చేయవలసినటువంటి మొట్టమొదటి కార్యం బాప్తిసం. ఆ బాప్తిసంలో మొదటి కార్యం ఏంటో తెలుసా? మొదటి కార్యం ఏంటో తెలుసా? నీవు బాప్తిసం తీసుకోవాలంటే, బాప్తిసం తీసుకున్న తర్వాత నీవు సంఘంలో చేర్చబడడానికి బాప్తిసం అవసరం. బాప్తిసం ఎందుకు అవసరం? నువ్వు సంఘంలో చేర్చబడడానికి ఏ రీతిగా నువ్వు చేర్చబడాలి సంఘంలో అంటే అపోస్తలుల బోధయందు నువ్వు బాప్తిసం తీసుకొని ఉండాలి. ఎందుకంటే సంఘంలో నువ్వు చేర్చబడాలి. ఆ 42వ వచన భాగంలో రాసిన చేర్చబడిన తర్వాత ఎందుకు బాప్తిసం తీసుకోవాలి అంటే బాప్తిసం తీసుకున్న తర్వాత నీవు పొందుకున్నటువంటి ఆ రక్షణ ద్వారా దేవుని శరీరాన్ని, దేవుని యొక్క రక్తాన్ని సేవించడానికి బాప్తిసం అవసరం. ఈ రోజున సంఘాలలో బాప్తిసం అడిగిన వారందరికీ చేస్తున్నారు. అయ్యా, నువ్వెందుకు బాప్తిసం తీసుకుంటున్నావు? ఓ యవనస్తుడా, నువ్వెందుకు బాప్తిసం తీసుకున్నావు అంటే నాకు వివాహం జరగాలి. ఓ యవనస్తుడా, నువ్వెందుకు బాప్తిసం తీసుకుంటున్నావంటే నాకు వివాహం జరగాలంటే, సంఘ కాపరి నాకు వివాహం చేయాలంటే నేనేం చేయాలి? దాని కొరకు కాదు. పరిశుద్ధ గ్రంథం దాని కొరకు ఇవ్వడం లేదు. నీవు సంఘంలోనికి చేర్చబడడానికి, పరిశుద్ధుల సహవాసంలో చేర్చబడడానికి నీకు బాప్తిసం అవసరమై ఉన్నది. నీకు బాప్తిసం దాని కొరకు కావాలి. నీ శరీర సంబంధమైనటువంటి కార్యాల కొరకు బాప్తిసం తీసుకొనవద్దు. నీ మతాన్ని మార్చుకోవడానికి నువ్వు బాప్తిసం తీసుకోవద్దు. నీకేదో మంచి కార్యం జరిగిందని బాప్తిసాన్ని తీసుకొనవద్దు. నీకేదో మేలైనటువంటి కార్యం నీ పట్ల జరిగిందని, శరీరానికి ఆరోగ్యం కలిగిందని బాప్తిసాన్ని తీసుకొనవద్దు. ఏదో మేలు జరుగుతుందని పలానా వ్యక్తులు చెప్పారు, అందుకని సంఘానికి వస్తున్నాను, ఇన్ని వారాలు రమ్మన్నారని కాదు. ఇన్ని దినాలు వస్తే నీకేదో జరిగిపోతుంది. ఏమీ జరగదు. సంఘానికి ఇన్ని వారాలు వస్తే నీకేదో జరిగిపోతుంది. ఏమీ జరగదు. సంఘానికి నువ్వు వస్తే నీకేమీ జరగదు. నువ్వు ఎవరి దగ్గరికి రావాలంటే
ఎవరి దగ్గరికి రావాలంటే నజరేయుడైనటువంటి యేసయ్య దగ్గరికి రావాలి. నజరేయుడైనటువంటి యేసయ్య దగ్గరికి రావాలి. నజరేయుడైనటువంటి నా యేసు క్రీస్తు ప్రభుల వారి పాదాలు పట్టుకుంటే నా యేసయ్య కనికరం చూపెడతాడు. పరిశుద్ధుల సహవాసంలోనికి నువ్వు చేర్చబడాలి. పరిశుద్ధుల సహవాసంలోనికి చేర్చబడాలి. ఆ పరమతండ్రైనటువంటి అత్యంత పరిశుద్ధుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారి సహవాసములోనికి నువ్వు వచ్చాలి. ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తావో అప్పుడు ఆయన నీ పట్ల కార్యం చేస్తాడు. ఇమ్మానుయేల్ సంఘానికి వస్తే కార్యాలు జరగవు. మందిరంలో చేర్చబడితే నీ కార్యాలు జరగవు. యేసయ్య దగ్గరికి వస్తేనే, యేసయ్యను చూస్తేనే, యేసయ్య పట్ల ఆశ కలిగి ఉంటేనే, యేసయ్య పట్ల విశ్వాసం కలిగి ఉంటేనే, యేసయ్య కోరుకున్నటువంటి జీవితం నువ్వు కలిగి జీవిస్తేనే ఆయన నీ పట్ల దృష్టి నిలిపి సంఘంలో జీవించవలసినటువంటి ఆ జీవిత విధానం, ఆ పరిశుద్ధమైనటువంటి జీవితం నీవు కలిగి ఉంటేనే ఆ జీవితాన్ని బట్టి, నీ హృదయంలో ఉన్నటువంటి ఆత్మీయత స్థితిని బట్టి నా యేసు క్రీస్తు ప్రభువు కార్యాలు జరిగిస్తూ వస్తాడు. కార్యాలు నా యేసు క్రీస్తు ప్రభువు నజరేయుడైనటువంటి యేసయ్య నీ పట్ల కార్యాలు జరిగిస్తూ వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీ జీవితమైన, నా జీవితమైన, ఈరోజు శరీర సంబంధమైనటువంటి కార్యాల పట్ల ఆసక్తి కలిగి, ఆశ కలిగి, ఏదో సంఘానికి వెళ్తే, మందిరానికి వెళ్తే ఏదో జరిగిపోతాయని రావద్దు. నా యేసయ్య ఈ రోజున నాతో ఏమి మాట్లాడతాడో, ఆయన మెల్లనటువంటి స్వరం ద్వారా నాకు ఏమి వినిపించాలనుకుంటున్నాడో, ఆయన స్వరం వినడానికి నువ్వు దేవుని యొక్క మందిరంలోనికి నువ్వు అడుగు పెట్టాలి. నా యేసయ్య సన్నిధానంలో నువ్వు అందుకొరకు రావాలి. ప్రశాంత్ మాట్లాడితే వింటే, ఆ యొక్క స్వరం వింటే ప్రయోజనం లేదు. నా యేసయ్య స్వరం నువ్వు వినాలి. నా యేసయ్య స్వరం వినాలి. ప్రశాంత్ యొక్క స్వరం తాత్కాలికం, అందులో శక్తి లేదు. నా యేసయ్య ప్రతి మాటలో ఆయన జీవం ఉంది, ఆయన ప్రభావం ఉంది, ఆయన శక్తి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట్లాడితే గొప్ప గొప్ప కార్యాలని జీవితాలు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు మాట్లాడితే ప్రయోజనం లేదు. మనుషుల యొక్క మాటలకు చెవి ఎక్కితే ప్రయోజనం లేదు. మనుషుల యొక్క మాటలు వింటే ప్రయోజనం లేదు. అయితే సేవకుని యొక్క నోటు నుండి వచ్చేటటువంటి ప్రతి మాట అది దేవుని దగ్గర నుండి వచ్చే మాట గనక, శక్తివంతమైనది కనుక, దాన్ని ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తూ వస్తావో, అంగీకరించినటువంటి ఆది యొక్క అపోస్తల కాలంలో ఆ బోధన బట్టి వారు బాప్తీసము పొందుతూ వచ్చారు. హల్లెలూయా. సంఘంలో చేర్చబడుతూ వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా సంఘంలో చేర్చబడినటువంటి గుంపు ఎంతమంది ఉన్నారు? ఈ రీతిగా సంఘంలో చేర్చబడినటువంటి ప్రజలైనటువంటి దేవుని బిడ్డలను పిలబెడుతున్నటువంటి మనం ఎంతమంది ఉంటున్నాం? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వారంలోనే కొన్ని మాసాల ముందు కొన్ని విషయాలు మేము ముందు ఉంచుతాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది నేను చూస్తున్నటువంటి ప్రజలు, మన సంఘానికి వస్తున్నటువంటి బిడ్డలు, ఇదే మందిరంలోనికి అడుగు పెడుతూ దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి ప్రజల గురించి నేను మాట్లాడుతున్నాను. నా కన్నులారా నేను చూసినటువంటి దృశ్యం, సంఘం లోపట మీరు చక్కగా దేవుని ఆరాధిస్తున్నారు. దేవుని ఆలయంలో ప్రవేశించినటువంటి మీరు చక్కగా దేవుని ఆరాధిస్తున్నారు, బాగా ఉంది. అయితే దేవుని బలలో కూడా మీరు సమీపిస్తున్నారు, మరీ బాగుంది. సంఘాన్ని దాటి వెళ్తున్నారు మీరు. సంఘాన్ని దాటి వెళ్ళిన తర్వాత మీ ప్రవర్తన, మీ వేషధారణ, చాలామంది మీ అలవాట్లు మార్చుకోవాలి.
మీ అలవాట్లు మార్చుకోవాలి. ఎందుకు చెప్తున్నానో తెలుసా? దేవుని సంఘంలో నిజంగా నీవు ఆదిమ అపోస్తుల బోధ యందు మీరు రక్షింపబడి బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడినటువంటి వారై ఉన్నట్లయితే మీరు మీ ప్రవర్తన సంఘంలో ఏ రీతిగా ఉంటుందో వెలుపట కూడా అదే రీతిగా ఉంటుంది. అదే ఇక్కడ రాస్తున్నాడు. మీరు ఏమై ఉండాలి? కొలసి 4:5 ఏమని రాస్తున్నాడో తెలుసా? రాయబడినటువంటి మాట, మీరు సంఘం లోపుటున్నటువంటి వారు వెలుపున్నటువంటి వారి ఎడల జ్ఞానముతో బ్రతకాలి. జ్ఞానముతో బ్రతకాలని నా యేసయ్య నాకు హెచ్చరికిస్తున్నాడు. నా యేసయ్య మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. నా యేసయ్య నన్ను హెచ్చరిస్తున్నాడు. నా యేసయ్య మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, వెలుపటికి వెళ్ళినటువంటి మీరు మీ యొక్క వేషధారుల వరే మీరు ఉండకూడదు. నేను చాలామందిని చూశాను కనుక మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతున్నాను. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘానికి వస్తున్నటువంటి మనకు వేషధారణ చాలా మంది. ఒకరు నేను చూశాను, పాన్ పరాగు తింటున్నారు. ఓ సహోదరుని నేను చూశాను, పాన్ పరాగు తింటున్నారు. కొంతమంది నేను చూశాను, త్రాగుతున్నారు. సంఘానికి వస్తున్నారు, తాగుతున్నారు. కొంతమంది సహోదరుని చూశాను, ఏం చేస్తున్నారు తెలుసా? సంఘానికి వెళ్ళిన తర్వాత, ఒకవేళ నేను చూసింది నేను మాట్లాడుతున్నాను, మీరేమనుకున్నా పర్లేదు, బొట్లు పెట్టుకొని తిరుగుతున్నారు. స్త్రీలు, నేను రోడ్లలో గమనిస్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదేది కల్పితం కాదు. నేను చూసిన విషయాలే మాట్లాడుతున్నాను. ఇవన్నీ కూడా కనపడిన వాటి గురించి నేను మాట్లాడలేదు. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, మీరు సంఘములో లోపటున్నటువంటి వారు, లోకంలో ఉన్నవారు కాదు. మీరు సంఘం లోపటున్నవారు, సంఘం వెలుపటున్నవారు కాదు. మీరు వెలుపటున్నటువంటి వారి ఎడల మీరు జ్ఞానముతో బ్రతకాలి. వేషధారణ, లోక సంబంధమైనటువంటి ఆచారాలు, లోక సంబంధమైనటువంటి కార్యాలు మీ లోపటికి రాకూడదు. సంఘం లోపటికి రాకూడదు. సంఘం లోపల జీవిస్తున్నటువంటి మీ యొక్క జీవితాలు లోకంలో ఉన్నటువంటి వారి ఎదుట జ్ఞానము కలిగి జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలోనికి ప్రవేశించినటువంటి ప్రతి వారు కూడా ఈరోజు దేవుని యొక్క బల్ల, దేవుని యొక్క శరీరం, దేవుని యొక్క రక్తం సేవించడానికి సిద్ధపడినటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీ అందరితో, నాతో, మనందరితో నా యేసుక్రీస్తు ప్రభువు అంటున్నటువంటి మాట, బాప్తిసం తీసుకున్నారా? ముంపుడు బాప్తిసం తీసుకున్నటువంటి దేవుని బిడ్డలారా, మీరు బాప్తిసం ఎందుకు తీసుకున్నారో తెలుసా? దేవుని యొక్క సంఘంలో చేర్చబడినటువంటి వారుగా మీరు బ్రతకాలి. చేర్చబడితే ప్రయోజనం లేదు. దేవుని యొక్క సంఘములో చేర్చబడినటువంటి నీవు బాప్తిసం పొందిన తర్వాత దేవుని సంఘంలో చేర్చబడినటువంటి నిన్ను కూడా నా యేసయ్య ఏ రీతిగా చూడాలంటే కనుక, ఒక ఎడతెగనటువంటి సహవాసం, ఎడతెగనటువంటి రొట్టె యందును, ఆయన శరీరమందును, ఆయన రక్తమందును, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డల ఎడతెగనటువంటి ప్రార్థన యందును నా యేసయ్య నిన్ను చూడాలని ఆశ, నా యేసుక్రీస్తు ప్రభువు నిన్ను చూడాలని ఆశ, నా యేసయ్య నిన్ను చూడాలని ఆశ. ఆ క్రమం నీలోనికి రావాలి అంటే గన మత్తయి సువార్త 5లో, మార్కు సువార్త 11లో ఈ రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. కొరింథీ సంఘములోనికి పౌలు గారు రాస్తున్నటువంటి మాట, నీవు సంఘములో ఎటువంటి కార్యాలు ఉండకూడదు, కక్షలు ఉండకూడదని. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘంలో నీ సహోదరుడు నీ పట్ల విరోధ భావం ఏదైనా కలిగి ఉన్నట్లయితే నీ అర్పణను విడిచిపెట్టు, సమాధానపడిరా. నీ అర్పణ విడిచిపెట్టు, సమాధానపడి వచ్చి ఆ తర్వాత నర్పించు. మార్కు 11లో ఏమంటున్నాడో తెలుసా?
ప్రతి నిత్యము కూడా నువ్వు ప్రార్థన చేసే ప్రతిసారి కూడా ఆ వ్యక్తిని నువ్వేం చేయాలి? క్షమిస్తూ రావాలి.